బాన్స్వాడకు ఎనలేని కృషి చేసేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా కూడు గూడ విద్య వైద్యంపైన చుక్క లేకుండా అదుపు చెప్తున్నటువంటి వ్యక్తి. అందుకే మీ ఇరుకు గదులను చూసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు వెంటనే స్పందన శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా అవిగా ఇరుకిరుకు గదులు ఉన్నటువంటి భవనాన్ని ఈరోజు నూతనంగా ఏర్పడడం జరిగింది. అంగుళాలతో అత్యధికమైన కంప్యూటరైజ్ తో ఈరోజు భవనాన్ని నిర్మించడానికి పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ప్రజల రక్షణలో భాగంగా రాత్రి పగలు ఎండ బాన్స్వాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంలో ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడ సామరస్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కలుగుతుందో అది తానంతట తానే అభివృద్ధికి నాంది పలుకుతుంది. అలాంటి చోట అల్లర్లు జరుగుతున్నాయట, పలాని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవట, పలాని ఊర్లో శాంతి భద్రతలు లేవట, పలాని జిల్లాలో శాంతి భద్రతలు లేవట అనంటే ఎవరు కూడా కన్నెత్తి చూడడం మనది. అక్కడ పోతే అనవసర కొట్లాటలు అవుతాయి, పోలీస్ కేసులు అవుతాయి, జైలుకు పోతాం. ఈ అల్లర్లు ఎందుకని కొంతమంది భయపడి కూడా అభివృద్ధికి చేయాలనే మనసులో ఉన్న వారు మనకు దూరం అవుతారు. ఎప్పుడైతే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయో, శాంతి భద్రతలు మనం ఏ విధంగా అయితే కాపాడుకుంటామో ఆటోమేటిక్గా ప్రాంతం డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, దేశం డెవలప్ అవుతుంది. బాన్స్వాడలో కలిసిమెలిసి జీవించేది మనం. ఈ జీవించే ప్రక్రియలో మనం అందరం శాంతిగా ఉంటేనే క్యా పైసా పైసా ఎట్లున్నా ఉన్నదా మనం మాట్లాడుకుంటాం. లేకపోతే పొద్దున్న నుంచే కొట్లాటలు మొదలైన ఆ గల్లిలో కొట్లాట, ఈ గల్లిలో కొట్లాట, వాడి దొంగతనం, వీడి దొంగతనం, వాడహత్య, వీడహత్య, ప్రశాంతత భగ్నమవుతుంది. మనం బాధలు అనుభవించాల్సి వస్తుంది. చేతులు కాలనేక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజేష్ చంద్ర గారు ఎస్పీగా వారికి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలతో పాటు కామారెడ్డి జిల్లా పేరు ప్రతిష్టలు కూడా కాపాడాలి, అల్లరి లేని జిల్లాగా పేరు పొందాలి, సామరస్యంగా ఉంది కామారెడ్డి జిల్లా, శాంతి భద్రతకు ఒక ప్రత్యేకత ఉంది అని పేరు తీసుకురావటానికి వారు చేస్తున్నటువంటి కృషిని కొన్ని చోట్ల మనకు ఇబ్బంది అయినా మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మన ఎక్కడైతే పోలీసు వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుందో ఆ ప్రాంతం కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ మరొక విషయం, 2024తో పోల్చుకుంటే 2025లో మన కామారెడ్డి జిల్లాలో 50 మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం రోడ్ యాక్సిడెంట్లో పోకుండా. ఆయన ఈ ప్రోగ్రాము మనకు అలైవ్ అనే ప్రోగ్రాం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా డీజీపీ గారితో కలిసి ఒక ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అది కూడా చాలా సమర్థవంతంగా మన జిల్లాలో నడుస్తూ ఉంది. మన జిల్లాలో యాక్సిడెంట్స్ తగ్గించే దిశగా అన్ని ఏర్పాట్లు కూడా మనము స్వయంగా చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనము కామారెడ్డిలో కూడా ఒక అవుట్ పోస్ట్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. అండ్ బాన్స్వాడలో కూడా మనకు అవసరం ఉన్న ఉద్దేశంతో ఇది కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది.